ముఖ్యమంత్రి గారితో ఉన్న రివ్యూలలో కూడా వారు ఉన్నారు. ఒకటే దురదృష్టం ఏంటంటే వారికి మొదటిసారి ప్రభుత్వంలో ఉండే అవకాశం వచ్చింది, మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. కాబట్టి అందరూ వారి యొక్క పెద్దలు తిట్టినట్టే నేను కూడా తిట్టడంలో పోటీ పడుతూ కొన్ని అనరాని మాటలు కూడా అన్నారు. దయచేసి మీకు అనడం అనేది మీకు అలవాటైంది కాబట్టి వారు కూడా అలవాటుని చేసుకుంటే అభ్యంతరకరమైన వాటిని మాట్లాడిండ్రు. దయచేసి వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నా. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది. కాబట్టి పెద్దలైన కేసీఆర్ గారిని వారు అనడాన్ని నేను ముందుగా ఖండిస్తూ 160 లక్షల ఎకరాల్లో 152 లక్షల ఎకరాలు నిక్షిప్తమై వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటే 7-8 లక్షలకు సంబంధించింది ఉన్నది. దాన్ని అన్నింటి కూడా సాల్వ్ చేయాలి. దాని గురించి కూడా వారు చెప్తున్నారు. ఇవాళ వీరు ఇదొకటి కొత్తగా తీసుకొచ్చిండ్రు. ఈ యొక్క పోర్టల్ అనేది, ఈ పోర్టల్ అనేది ముందుగా వారు ఏం చెప్తున్నారు, ఈ యొక్క ఐటీ కంపెనీకి సింగరేణి సింగపూర్లో ఉన్నది, దాని యొక్క మన యొక్క మొత్తం తీసుకుపోయి ఈ 2,80,000 ఎకరాల భూమిని వాళ్ళందరూ సింగపూర్ కంపెనీకి, సింగపూర్ వాళ్ళకి అప్పచెప్పినాం అంటున్నారు. అధ్యక్ష, ఇవాళ హైదరాబాద్ ఈజ్ ద సెంటర్ ఫర్ having all IT companies. You name it, you can have any company. భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ రకరకాల కంపెనీలు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి. వారి డేటా సెంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మన దేశం సంబంధించిన ఇవాళ టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, రకరకాలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న అనేక కంపెనీల యొక్క ఆర్డర్స్ తీసుకుంటాయి. ఇంక్లూడింగ్ వాళ్ళ రక్షణ విభాగానికి సంబంధించినవి కూడా, అమెరికా రక్షణ విభాగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ యొక్క డేటా సెంటర్స్ వారు ఎక్కడైనా పెట్టుకుంటారు. టీసీఎస్ అమెరికాలో పెట్టచ్చు, హైదరాబాద్లో పెట్టచ్చు, ఢిల్లీలో పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఒక కంపెనీకి మనం అది ఇచ్చినప్పుడు అది ఐక్లౌడ్లో ఉంటుంది. కాబట్టి దాని గురించి పెద్ద మనం చింతించాల్సిన అవసరం లేదు. అదేదో మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చినామని, లేకపోతే అదేదో సింగపూర్ వాళ్ళు మొత్తం కూడా మన భూమిని అంతా గుంజుకోపోయినరని, అసలు ఐటీ కంపెనీ అంటే ఓన్లీ తెలంగాణ వానికి, హైదరాబాద్ వానికి, మన వాళ్ళకే ఇవ్వాలని, ఇవన్నీ లేనిపోని అనుమానాలు ఇలా క్రియేట్ చేస్తూ ఐటీ కంపెనీలో ఐటీ కంపెనీ ఇచ్చినప్పుడు మంత్రి గారు మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యులు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ సెక్టార్లో ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయినమని చెప్తారు. గతంలో మీరు అంటే ఎక్కడికో తీసుకుపోయిన తెలంగాణ రాష్ట్రంలోని ఐటీ సెక్టార్ని మీరన్నట్టు సింగపూర్ కంపెనీతో మీరు పెట్టుకున్నారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి ఇక్కడ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఐటీ సెక్టార్లో మన దగ్గర మనకు ఒక వ్యవస్థ ఉంది కదా, కనీసం ఆ వ్యవస్థతో టైఅప్ పెట్టుకోవాలనే ఆలోచన కూడా మీకు రానందుకు నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. రెండవది, ఇందాక సభ్యులు రాజేష్ రెడ్డి గారు చెప్పినట్లు 2 విషయాలు అధ్యక్ష. మొదటిది, ఏదైతే సుమారు 23,500 మంది విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర విభజనకి అవటానికి ముందు. రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత 2020 మీ చట్టం ప్రకారం, 2023 మీరిచ్చిన మెమోలో జీవో ప్రకారం ఈ 23,000 విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను మొత్తాన్ని కూడా మీరు ఏ రెవెన్యూ గ్రామంలో సుమారు 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 10,954 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక్క వ్యక్తిని మీరు చూపించండి ఆ గ్రామానికి స్పెసిఫిక్గా. ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, సబ్ కలెక్టర్ ఆర్ స్పెషల్ కలెక్టర్ ఆర్ కలెక్టర్ తప్ప ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థలో ఉన్నది మొత్తాన్ని, అంటే ఈ వ్యవస్థనే కుప్పకూల్చి ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన టీమునే లేకుండా గ్రామాల్లో మీరు చేంజ్ చేశారు అన్నారు. మేము ధరణి పేరుతో ఉన్నదాన్ని మార్చడానికి ఏదో భూమాత చేయటం కోసం మేము చేశామన్నది కాదు.
మీకు చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మీకు ప్రధానమైంది ఈ ధరణి పోర్టల్తో మీకు వచ్చిన ప్రమాదం అని ఇప్పటికీ కూడా మీరు గ్రహించకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. తమరి ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. నేను ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆడ ఉన్నప్పుడు మీరందరూ గుండె మీద చేసుకొని చెప్పండి, కూర్చున్నమాట వాస్తవం. ఒక 6 గంటలు 10 గంటలు 12 గంటలు మనం ఒక మీటింగ్లో ఆనాటి ఆ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే 12 గంటలు కూర్చుంటే 11 గంటల 30 నిమిషాలు వారు మాట్లాడతారా, మనం మాట్లాడేవాళ్ళమా? చెప్పండి మీరు. అంటే దాంట్లో నేను డెప్త్గా పోలేదని, దాన్ని ఏదో మీరు ఇట్లా గోకితే నేను గోక్కుండా ఉండను. ఏమి మాట్లాడినమో, ఏం చేసినమో, ఏం చేయలేదో మన అంతరాత్మకి అక్కడ ఉన్న మీకు తెలుసు, నాకు తెలుసు. మీకు మీ పార్టీ పక్షాన, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ పక్షాన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈ విఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక మనిషి, రెవెన్యూ వ్యక్తి ఉండాలని మీరు అనుకుంటున్నారా? అసలు ఆ వ్యవస్థే అక్కర్లేదు. డైరెక్ట్గా గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ సెక్రటేరియట్లో పెట్టాలని అనుకుంటున్నారో మీ సమాధానంలో చెప్పండి అధ్యక్ష.